హలో గైస్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంప్లీట్ అయిన తర్వాత మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి కదా. మెయిన్స్లో సిలబస్ అనేది ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా అనాలిసిస్ చేసుకోండి. నీట్గా ఏ సబ్జెక్ట్స్ ఏ పేపర్స్ ఉన్నాయని చెప్పేసి అనాలిసిస్ చేసుకోవాలి. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఒక పెద్ద ప్రోగ్రామ్ అది తీసుకొస్తున్నాము. లాస్ట్ టైం కూడా ఇది మెయిన్స్కి తీసుకొచ్చాము. చాలా వరకు సక్సెస్ఫుల్ అయింది, చాలామంది కూడా జాయిన్ అయ్యారు. అయితే ఇక్కడ లిమిటెడ్ సీట్స్ మాత్రం తీసుకుంటాం. లిమిటెడ్ సీట్స్ తీసుకొని వాళ్ళ మీద బాగా ఫోకస్ చేస్తాం. మెయిన్స్కి మొత్తం కంప్లీట్గా అనలిటికల్ స్కిల్స్ అంటే మనకి వాళ్ళ కాన్సెప్ట్, ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ పేపర్ కావచ్చు, జనరల్ ఎస్ఏ కావచ్చు, తర్వాత ప్రతి ఆన్సర్ సబ్జెక్ట్ వైజ్ ఆన్సర్స్ ఎలా రాయాలి, ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ కావచ్చు, ప్రతిదీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. కొన్ని మోడల్ ఆన్సర్స్ కూడా ఇస్తాము. ఈ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి మిషన్ కోహినూర్. మిషన్ కోహినూర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకొస్తున్నాము. ఈ మిషన్ కోహినూర్ అనేది లాస్ట్ టైం కూడా ఉన్నది. లాస్ట్ టైం కూడా మన యాప్లో ఉన్నది. చాలా మంది అయితే వచ్చారు. తర్వాత మనం లిమిటెడ్ సీట్స్ తీసుకుంటాం కదా, తర్వాత వచ్చిన వాళ్ళని ఇంకా రిజిస్టర్ చేయలేదు. ఎందుకంటే తక్కువ మంది మీద ఎక్కువ ఫోకస్ పెట్టామంటే ఖచ్చితంగా వాళ్ళని ర్యాంకర్స్గా తీసుకురావచ్చు అనమాట. అందుకోసం ఇప్పుడు ఈ మిషన్ కోహినూర్ ప్రోగ్రాంలో మేజర్గా ఈ మిషన్ కోహినూర్ ప్రోగ్రాంలో ఏ ఉంటాయంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇవన్నీ అనమాట. అంటే మనకి బేసిక్స్ సంబంధించి ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఫస్ట్ మెయిన్స్ అనగానే యాస్పిరెంట్కి ఉండాల్సిన ఫస్ట్ స్కిల్ వచ్చేసి అనలిటికల్ స్కిల్స్. ఒక కాన్సెప్ట్ని తీసుకున్నప్పుడు దాన్ని డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు. అంటే మీకు కొన్ని టెయిల్ వర్డ్స్ ఉంటాయన్నమాట. టెయిల్ వర్డ్స్ అంటే డిస్కస్ అంటారు, ఎలాబరేటు, ఎక్స్ప్లెయిన్ ఇలా అడుగుతారు. ఎక్కువ మంది మార్కులు కోల్పోయేది బేస్డ్ ఆన్ ది టెయిల్ వర్డ్స్ అనమాట. ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు క్రిటికల్లీ అనలైజ్ ది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అన్నప్పుడు ఆ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సంబంధించిన అనలైజ్ చేయాలన్నమాట. విశ్లేషణ అనేది క్లియర్గా చేయగలగాలి. దాని గురించి చెప్పమని కాదు, అనలైజ్ చేయడం. ఇట్లా టెయిల్ వర్డ్స్ని బేస్ చేసుకొని మీ ఆన్సర్ రైటింగ్ అనేది ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనమాట. ప్రతి ఆస్పిరెంట్ కూడా ఒక ఆన్సర్ ఎలా రాయగలగాలి. మీరు ఒక నోట్ చేసుకున్నారు మెయిన్స్కి 300 పేజెస్ చేసుకున్నప్పుడు దాన్ని 100 వర్డ్స్కి ఎలా రాయాలి, 300 వర్డ్స్ని 100 వర్డ్స్కి ఎలా రాయాలి, అటువంటి థింగ్స్ కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత ఫోకస్ ఆన్ మెయిన్స్ టాపిక్స్ బై సబ్జెక్టు. ఇప్పుడు సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఉంది. హిస్టరీ ఉంది కదా. ఈ హిస్టరీలో మనకి ఎస్పెషల్లీ మోడర్న్ ఇండియా. మోడర్న్ ఇండియా అంటే మన ఆధునిక భారతదేశ చరిత్ర. ఈ ఆధునిక భారతదేశ చరిత్రలో కొన్ని క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ అడుగుతూనే ఉంటారు. బిలాంగ్ టు ది మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీతో పోల్చుకున్నప్పుడు ఆయన యొక్క మూమెంట్స్ అనమాట. భారత స్వాతంత్ర సంగ్రామంలో ఆయన చేసిన మూమెంట్స్ గురించి రాయమంటారు. ఆయనకు కీ రోలు. తర్వాత కొన్ని ఐడియాలజీస్ ఉంటాయి. ఐడియాలజీస్ బిట్వీన్ ది మహాత్మా గాంధీ అండ్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, లేదా సుభాష్ చంద్రబోసు మహాత్మా గాంధీకి సంబంధించి వీళ్ళ మధ్య ఐడియాలజీస్ గురించి అడుగుతూ ఉంటారు. తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మొత్తం 3 క్వశ్చన్స్ ఉంటాయి. 3లో కంపల్సరీ ఒకటైతే అడుగుతూ ఉంటారు. ఇలాంటి టాపిక్స్ కూడా రిపీటెడ్గా ఉన్నవి యూపీఎస్సీ పేపర్స్ అనాలిసిస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ ప్రోగ్రాంలో. తర్వాత పేపర్ వైజ్ స్ట్రాటజీ. మీకు ఇందులో ఈ ప్రోగ్రాంలో మిషన్ కోహినూర్లో పేపర్ వైజ్ స్ట్రాటజీ ఉంటుంది మొత్తం. ఒక్కో పేపర్కి ఎలా రాయాలి, ఆ పేపర్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్స్కి కొన్ని మోడల్ ఆన్సర్స్ కూడా ఇస్తాం. ప్రతిదానికి మోడల్ ఆన్సర్స్ అంటే ప్రిడిక్టబుల్ వన్స్ అనమాట. పీడిఎఫ్ ఇస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఉందనుకోండి. హిస్టరీ మొత్తానికి కలిపి ఒక 20 క్వశ్చన్స్ వరకు 20 మోడల్ ఆన్సర్స్ అనేది ఇస్తారనమాట. ఈ మోడల్ ఆన్సర్స్ ఎలా ఉంటాయంటే మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది కవర్ చేసే విధంగా, మ్యాక్సిమం టాపిక్స్ కవర్ చేసే విధంగా ఉంటాయి. తర్వాత మనకి యూపీఎస్సీ కావచ్చు, ఏబిపిఎస్సీ మెయిన్స్లో ఇప్పటివరకు ఎక్కువగా రిపీటింగ్ టాపిక్స్ కూడా ఇందులో ఫోకస్ చేస్తాం. తర్వాత జూమ్ సెషన్స్ ఉంటాయి. నేను జూమ్ సెషన్స్ తీసుకుంటాను ఆన్సర్ రైటింగ్కి సంబంధించి. మొత్తం ఆస్పిరెంట్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ ఇండివిజువల్గా వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంది మొత్తం కూడా డిస్కస్ చేస్తూ మీకు టార్గెట్స్ లాగా ఇస్తూ ఉంటాను వాటికి సంబంధించి కూడా. తర్వాత ఇండివిజువల్ స్ట్రాటజీ కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అందరినీ గ్రూప్లో కాకుండా ప్రతి ఒక్కరికి ర్యాండమ్గా కాల్ చేసి వాళ్ళకి స్ట్రాటజీ తెలుసుకొని వాళ్ళు ఎక్కడ వీక్గా ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పి తెలుసుకొని అది అనాలిసిస్ కూడా చేస్తాం ఈ ప్రోగ్రాంలో. తర్వాత ఫైనల్గా వచ్చేసి జనరల్ ఎస్ఏ ప్రోగ్రాము, జనరల్ ఇంగ్లీషు. ఈ 2 కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఎస్ఏ చాలా ఇంపార్టెంట్. జనరల్ ఎస్ఏలో మీరు ఎంత స్కోరింగ్ చేస్తే అంత బాగా మెయిన్స్లో స్కోర్ వస్తుంది అనమాట. అంటే జనరల్ ఎస్ఏ అనేది చాలామంది డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. కానీ జనరల్ ఎస్ఏ హైయెస్ట్ స్కోరింగ్ పేపర్ అనమాట. మీరు ఏదైనా సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే ఎక్కువ స్కోర్ చేయగలగాలంటే అది ఒక జనరల్ ఎస్ఏ పేపర్లోనే. కాబట్టి జనరల్ ఎస్ఏ రాయడం అనేది మీరు కొన్ని మెలకువలనే నేర్చుకుంటే ఎస్ఏని చాలా బ్యూటిఫుల్గా రాయొచ్చు. ఎస్ఏలో మంచి స్కోర్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మీరు టాప్లో ఉంటారనమాట కంపేర్ టు అదర్స్. ఇదొకటి. నెక్స్ట్ జనరల్ ఎస్ఏ, జనరల్ ఇంగ్లీష్ ప్రోగ్రాము. ఇది క్వాలిఫైయింగ్ పేపర్ కదా. చాలామంది దీన్ని కేర్లెస్ చేస్తారు. ఆల్మోస్ట్ యూపీఎస్సీ మెయిన్స్లో కూడా ఇందులో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఆల్మోస్ట్ మనకి 2000 అట్లా మెంబర్స్ కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు యూపీఎస్సీలో. ఎందుకంటే కేర్లెస్ చేయడం వల్ల.
ఈ జనరల్ ఇంగ్లీష్ పేపర్ని కేర్లెస్ చేయకుండా మొత్తం రాయాలి. నీట్గా అన్ని ఇచ్చిన టాపిక్ సిలబస్ ప్రకారం నేర్చుకొని రాయాలి. ఒకవేళ అది కేర్లెస్ చేస్తారనుకోండి, మీరు మిగతా పేపర్స్ ఎంత బాగా రాసినా కూడా మొత్తం జీరో అయిపోతుంది. ఖచ్చితంగా ఈ జనరల్ ఇంగ్లీష్ అనేది క్వాలిఫై అయితేనే మీ పేపర్స్ అనేది కరెక్షన్ చేస్తారు. కాబట్టి జనరల్ ఇంగ్లీష్ సంబంధించి కూడా నేను కొన్ని పీడిఎఫ్లు ఇస్తాను. మీకు లెటర్ రైటింగ్ ఎలా రాయాలి, ప్రిసైజ్ రైటింగ్ ఎలా రాయాలి, తర్వాత గ్రామర్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రోగ్రాంలో. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను. తర్వాత వచ్చేసి ఈ మిషన్ కోహినూర్లోనే మెయిన్గా వచ్చేసి ఇంకా మీకు ఇలా మిషన్ కోహినూర్ లాంచ్ చేసాం. లాస్ట్ టైం లాంచ్ చేసింది ఇది. సో ఇప్పుడు కూడా లాంచ్ చేస్తున్నాము. మీరందరూ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో శివన్ కాన్సెప్ట్స్ యొక్క యాప్ ఉంటుంది. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ ప్రోగ్రామ్ అనేది కనిపిస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ కూడా తక్కువ ప్రైస్లో అందరికి కంఫర్టబుల్గానే ఈ కోర్స్ అనేది ఇస్తున్నాము. దాని డిస్క్రిప్షన్లో మొత్తం మెన్షన్ చేస్తాం ఎలా ఉంటుంది ఏంటని మొత్తం కూడా ఇందులో ఉంటాయన్నమాట. సో మెయిన్స్ టాపిక్స్ కావచ్చు, ఎడిటోరియల్ అనాలిసిస్, హిందూ పేపర్ ఉంటుంది కదా, హిందూ పేపర్లో వచ్చే ఎడిటోరియల్ అనాలిసిస్ కూడా చేసి నేను మీకు 100 వర్డ్స్లో 100 to 150 వర్డ్స్లో కూడా అందిస్తాను. జనరల్ ఎస్ఏకి సంబంధించింది కావచ్చు, జూమ్ సెషన్స్, తెలుగు ఇంగ్లీష్ మీడియంస్ రెండు ఉంటాయి. తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరు కూడా ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటుందన్నమాట. సో తర్వాత ఇక్కడ చూడండి, ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ మిషన్ కోహినూర్లో ఎస్ఏ రైటింగ్ అనమాట. సో జనరల్ ఎస్ఏ ఉంది కదా, సో మేజర్గా ఈ జనరల్ ఎస్ఏ సంబంధించి బాగా వార్తల్లో ఉన్నటువంటి 15 ఎస్ఏలు కూడా ప్రొవైడ్ చేస్తాను, మీకు పీడిఎఫ్లు ఇస్తాను. సో ఎస్ఎస్ మనకు వార్తల్లో ఉంటాయి కదా, బాగా ఆ అంశాలు తీసుకొని, ఇప్పుడు మోడీ వచ్చేసి యుఎస్ఏ వెళ్ళారు, యుఎస్ఏకి ఇండియాకి సంబంధించి రిలేషన్స్ పరంగా అయ్యారు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా ఏ విధంగా ఉన్నది వాటికి సంబంధించి కావచ్చు. రీసెంట్గా మనకి ఫ్లడ్స్ వస్తున్నాయి, కొన్ని ప్రాంతాల్లో ఫ్లడ్స్ వస్తున్నాయి, సైక్లోన్స్ వస్తున్నాయి, వీటికి సంబంధించి కూడా ఎస్ఎస్ అనేది ప్రిపేర్ చేసి అసలు ఎస్ఏ అనేది ఎలా రాయాలని చెప్పేసి మీకు ఒక స్ట్రాటజీ అయితే ఇస్తాను అనమాట. సో ప్రతి ఒక్కరికి మల్టీ సబ్జెక్టివ్లో ఎలా రాయాలి, మల్టీ డైమెన్షన్లో ఎస్ఏ అనేది ఎలా రాయాలి, సో పారాగ్రాఫ్స్ ఎక్కడ రాయాలి, ఎక్కడ పాయింట్స్ రాయాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ అనాలిసిస్ అనమాట. ఇందాక చెప్పాను కదా, హిందూ న్యూస్ పేపర్లో వచ్చే మంత్లీ చాలా ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ ఉంటాయి కొన్ని, వాటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేనే చేసి మీకు ప్రొవైడ్ చేస్తాను ప్రతిదీ కూడా. అవి చదువుకోవడం వల్ల మీకు ఎక్కువ ఆన్సర్స్ కవర్ అవుతాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, పాలిటీ, ఎకానమీ, చాలా పేపర్స్లో ఈ కరెంట్ ఈవెంట్స్ నుంచే క్వశ్చన్స్ అనేది అడుగుతారు, ఏది మెయిన్స్ క్వశ్చన్స్, కాబట్టి అవి కవర్ చేసుకోవాలి. సో ర్యాండమ్ ఇంటరాక్షన్ విత్ ది స్టూడెంట్స్ బై కాల్స్, నేను అప్పుడప్పుడు మీకు కాల్ చేసి మీకు స్ట్రాటజీ ఎలా ఉంది, సో ఎక్కడ వీక్గా ఉన్నారు, దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి అక్కడ వచ్చేసి మీకు డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది అనమాట. అంటే కాల్స్ బై ఫోన్ కాల్స్తో. ఎందుకంటే ఒక్కో ఆస్పిరెంట్ ఒక్కో సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉంటారు, ఒకరు హిస్టరీలో స్ట్రాంగ్ ఉంటారు, ఇంకొకరు ఎకనమీలో స్ట్రాంగ్ ఉంటారు. సో వీక్గా ఉన్న పోర్షన్స్ మీద మీకు టిప్స్ లాంటివి ఇట్లాంటివి చెప్పి కొన్ని మిమ్మల్ని అయితే అక్కడ స్ట్రాంగ్ చేయడం కూడా ఈ ప్రోగ్రామ్లో ఉంటుంది. సో ఫైనల్గా వచ్చేసి ఇక్కడ స్పెషల్ ఫోకస్ ఆన్ ది హై స్కోరింగ్ పేపర్స్. సో మామూలుగా ఈ మెయిన్స్లో కొన్ని హై స్కోరింగ్ పేపర్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ జనరల్ ఎస్ఏ పేపర్ చాలా హై స్కోరింగ్ పేపరు. ఎస్ఏలో చాలా వరకు మార్క్స్ తెచ్చుకోవచ్చు. మీరు యూపీఎస్సీ మెయిన్స్లో కూడా చూడండి, చాలామంది ఎస్ఏలో ఎక్కువ స్కోరింగ్ చేస్తారు. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ కూడా స్కోర్ చేయొచ్చు. డిఐ ఉంది కదా, సో డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా స్కోరింగ్ పేపర్ అనమాట. అయితే లాస్ట్ పేపర్ అయినటువంటి తెలంగాణ స్టేట్ ఫార్మేషన్, తెలంగాణ మూవ్మెంట్ స్టేట్ ఫార్మేషన్ ఉంది కదా, సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎంటైర్ పేపర్ అంతా కూడా ఒకే సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఇది కూడా కొంచెం స్కోరింగ్ పేపర్ లాగా ప్రిపేర్ అవ్వాలి. కొంచెం టఫ్గా ఉన్నప్పటికీ కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆస్పిరెంట్స్ మొత్తం కూడా. సో ఇంకొచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ కోల్డ్ టెక్నిక్స్. సో ఆన్సర్ రేటింగ్ ఎలా రాయాలి, సో 10 మార్క్స్ ఆన్సర్ రైటింగ్కి ఎన్ని పేజెస్ రాయాలి, 15 మార్క్స్కి ఎన్ని రాయాలి, ఎన్ని వర్డ్స్ రాయాలి, ఎక్కడ కీవర్డ్స్ అనేది హైలైట్ చేసుకోవాలి, సో ఎటువంటి రిపోర్ట్స్ అనేది మనం తీసుకోవాలి, సబ్జెక్టుకి సంబంధించి గవర్నమెంట్ రిపోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో నేను మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, వీటికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా ఎలా కలెక్ట్ చేసుకోవాలి, కురుక్షేత్ర మ్యాగజీను, యోజన మ్యాగజీన్ కూడా ఎలా కలెక్ట్ చేసుకోవాలి మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవన్నీ కూడా ఇస్తాను. తర్వాత ఫైనల్గా వచ్చేసి యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, లాస్ట్ 10 ఇయర్స్లో జిఎస్ అనమాట, తెలంగాణ పేపర్లో ఉన్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో ఉన్న పేపర్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు యూపీఎస్సీ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాటికి మోడల్ ఆన్సర్స్ కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తాను. ఇది మొత్తం కూడా మిషన్ కోహినూర్కి సంబంధించిన ప్రోగ్రాము. సో లాస్ట్ టైం కూడా చాలా వరకు సక్సెస్ఫుల్ అయింది. కాకపోతే ప్రిలిమ్స్ అనేది రీఎగ్జామ్ అవడం వల్ల దాన్ని పోస్ట్పోన్ చేసి వాళ్ళందరికీ కూడా ప్రిలిమ్స్ గైడెన్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఆ మిషన్ కోహినూర్ వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఇది మన యాప్లో అయితే లాంచ్ చేస్తున్నాము. అందరూ కూడా తక్కువ ప్రైస్లోనే మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం, హై క్వాలిటీ కంటెంట్. సో ఇవన్నీ కూడా మీరు నేర్చుకున్నారంటే కొంచెం ముందుంటారు, కంపేర్ టు అదర్ ఆస్పిరెంట్స్ కొంచెం ముందుంటారు. సో మీరు ప్రిలిమ్స్ అనేది దాటుకొని ఇచ్చినప్పుడు ఇంకొక స్టెప్ మాత్రమే ఉంటుంది. ఈ ఒక్క స్టెప్ అనేది మంచి ఎఫర్ట్ పెట్టి, సో వర్క్ లైక్ ఏ స్లేవ్, సో బాగా వర్క్ చేశారంటే మీరు ఖచ్చితంగా మీరు అందరూ కూడా సర్వీస్లో ఉంటారు. ఈ మెయిన్స్ అనేది కంప్లీట్ అనలిటికల్ స్కిల్స్ అనమాట. ఇది సో మన అకాడమీలో వచ్చిన పర్సంటేజ్ మార్క్స్ ఇవేమి డిసైడ్ చేయవు. సో అనలిటికల్గా అనమాట, ఒక టాపిక్ని తీసుకున్నప్పుడు మనం దాన్ని డిఫరెంట్గా ఎలా చెప్పగలం అనేది ఈ మెయిన్స్ అనమాట. ఆన్సర్ రైటింగ్ మొత్తం కూడా అలానే ఉంటుంది, కానీ ఆన్సర్ రైటింగ్లో కొన్ని టిప్స్ ట్రిక్స్ ఉంటాయన్నమాట. సో అందరూ ఒకే బుక్ చదివినప్పుడు కూడా కొందరు డిఫరెంట్గా రాస్తారు. అటువంటి అన్నీ కూడా నేను ఈ మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అందరూ జాయిన్ అవ్వాలనుకుంటే మన యాప్లో ఉంటుంది ఈ కోర్సు.
అక్కడికి వెళ్ళేసి మీరు చూడొచ్చు అనమాట. యాప్కి సంబంధించిన లింక్స్ అక్కడే ఉన్నాయి. కింద మన వీడియో డిస్క్రిప్షన్లో మన ఆఫీస్కి సంబంధించిన నెంబర్ కూడా ఉంది. మీరు ఆ నెంబర్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యి కూడా కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషను. సో ఇది టీఎస్పీఎస్సీ మెయిన్స్ ప్రోగ్రాము. సో ఓకేనా, థ్యాంక్ యూ ఆల్.